మన ఆరోగ్యం. ప్రపంచంలో అత్యధిక పోషక విలువలు ఉన్న 25 ఆహార పదార్థాలు ఇవే. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి. అన్ని పోషకాలు ఒకే దాంట్లో దొరికితే ఇక వేరే పదార్థాలేవి తినకుండా ఆ ఒక్క ఆహారమే తీసుకుంటే సరిపోతుంది. కానీ అలా అన్ని పోషకాలు కలిపిన పదార్థం ఏది ప్రకృతిలో లేదు. అందుకే కొన్ని రకాల పదార్థాలను కలిపి తినడం ద్వారా రోజువారీ అవసరాలకు సరిపడా పోషకాలను శరీరానికి అందించవచ్చు. వేల కొద్ది ఆహార పదార్థాల్లో శరీరానికి ఎక్కువ మేలు చేసేవి ఏవో కనిపెట్టడం కాస్త కష్టమే. అందుకే ఆ బాధ్యతను కొందరు శాస్త్రవేత్తలు భుజాన వేసుకున్నారు. 1000కి పైగా ఆహార పదార్థాలపై అధ్యయనం జరిపి అత్యధిక పోషకాలు కలిగిన 100 పదార్థాలను ఎంపిక చేశారు. వాటిలో ఉండే పోషకాల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. రోజువారీ అవసరానికి సరిపడ పోషకాలను శరీరానికి అందించడానికి అవి సహాయపడతాయని పేర్కొన్నారు. అలా శాస్త్రవేత్తలు ప్రకటించిన పోషకాహార ర్యాంకుల్లో తొలి 25 స్థానాల్లో ఉన్నవి ఇవే. 25. కారం 100 గ్రాములకు 282 కిలో క్యాలరీలు. విటమిన్ సి, ఈ, ఏ లాంటి ఫైబో కెమికల్స్తో పాటు కెరోటినాయిడ్లు, ఫినోలిక్ పదార్థాలు పచ్చికారంలో సమృద్ధిగా ఉంటాయి. 24. గడ్డకట్టిన పాలకూర. శక్తి 100 గ్రాములకు 29 కిలో క్యాలరీలు. మెగ్నీషియం, పోలేట్, విటమిన్ ఏ లోపాలతో పాటు బీటా కెరోటిన్, జియాజాంతిన్ లాంటి పోషకాలు పాలకూరలో పుష్కలం. పాలకూరను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఆ పోషకాలను కోల్పోకుండా ఉంటుంది. అందుకే తాజా పాలకూరతో పోలిస్తే గడ్డకట్టిన పాలకూరకే పోషకాహార జాబితాలో మెరుగైన ర్యాంకు దక్కింది. 23. సింహదంతి దండేలయన్ గ్రీన్స్. శక్తి 100 గ్రాములకు 45 కిలో క్యాలరీలు. దండేలయన్ అంటే సింహపు దంతాలని అర్థం. సింహదంతి మొక్క ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏతో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. 22. పింక్ గ్రేప్ ఫ్రూట్స్. శక్తి 100 గ్రాములకు 42 కిలో క్యాలరీలు. చూడడానికి ఇవి నారింజ పండ్లలాగే ఉంటాయి. కెరోటినాయిడ్లు, లైకోపిన్, పిగ్మెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల వీటి లోపల భాగం ఎర్రగా ఉంటుంది. 21. స్కాలప్స్ చిప్పలు. శక్తి 100 గ్రాములకు 69 కిలో క్యాలరీలు. నీటి వనరుల్లో దొరికే ఈ స్కాలప్స్లో కొవ్వు పదార్థాలు తక్కువ, ప్రోటీన్స్, ఫ్యాటీ ఆమ్లాలు, పొటాషియం, సోడియంలు ఎక్కువ. 20. పసిఫిక్ యాడ్. శక్తి 100 గ్రాములకు 72 కిలో క్యాలరీలు. పసిఫిక్ మహాసముద్రంలో దొరికే ఈ చేప లివర్ నుంచి సేకరించే నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి అధికంగా ఉంటాయి. రోజు ఒక గుడ్డు తినండి, ఇక డాక్టర్కి దూరంగా ఉండండి. 19. ఎర్ర క్యాబేజీ. శక్తి 100 గ్రాములకు 31 కిలో క్యాలరీలు. యూరోపియన్ దేశాల్లో ముఖ్యంగా ఎక్కువగా లభించే ఈ ఎర్ర క్యాబేజీలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 18. ఉల్లికాడలు. శక్తి 100 గ్రాములకు 27 కిలో క్యాలరీలు. ఆకుపచ్చల రంగులో ఉండే ఈ ఉల్లికాడలు కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి మినరల్స్కు ప్రధాన వనరు. విటమిన్ కే కూడా వీటిలో మెండుగా ఉంటుంది. 17. అలస్కా పొలాక్. శక్తి 100 గ్రాములకు 92 కిలో క్యాలరీలు. ఈ సముద్ర చేపలు ఎక్కువగా గల్ఫ్ ఆఫ్ అలస్కా ప్రాంతంలో లభిస్తాయి. వీటిలో కొవ్వు 1% కంటే తక్కువగా ఉంటుంది. 16. పైక్. శక్తి 100 గ్రాములకు 88 కిలో క్యాలరీలు. మంచినీటి వనరుల్లో దొరికే ఈ చేపను జాక్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికీ ఇవి మెర్క్యూరీ ద్వారా కలుషితమయ్యే ప్రమాదం ఉండటంతో గర్భిణులు వీటిని తినకూడదు. 15. పచ్చి బఠానీ. శక్తి 100 గ్రాములకు 77 కిలో క్యాలరీలు. పచ్చి బఠానీలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. 14. టంగిరైన్స్. శక్తి 100 గ్రాములకు 52 కిలో క్యాలరీలు. నిమ్మజాతికి చెందిన ఈ పండులో ఉండే
క్రిప్టోజాంతిన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. 13. వాటర్ క్రైన్ ఆడేలు కూర. శక్తి 100 గ్రాములకు 11 కిలోకేలరీలు. ప్రవహించే నీటి వనరులో ఈ ఆకుకూర పెరుగుతుంది. శరీరంలో మినరల్స్ శాతం తక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఔషధంలా ఉపయోగిస్తారు. 12. సెలేరీ ఫ్లెక్స్ 100 గ్రాములకు 319 కిలోకేలరీలు. వామాకును ఎండబెట్టి దాన్ని రుచి కోసం ఆహార పదార్థాలపై జల్లుతారు. విటమిన్స్, మినరల్స్, అమైనో ఆమ్లాలు అందులో పుష్కలంగా ఉంటాయి. 11. ట్రైడ్ పార్స్లీ. శక్తి 100 గ్రాములకు 292 కిలోకేలరీలు. పార్లీస్ ఆకు చూడడానికి కొత్తిమీరలానే ఉంటుంది. అందులో ఉండే బోరాన్, ఫ్లోరైడ్, కాల్షియంలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 10. స్నాపర్ 100 గ్రాములకు 100 కిలోకేలరీలు. సముద్రంలో దొరికే ఈ చేపలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్కోసారి విషపూరిత పదార్థాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటిని శుభ్రం చేయడానికి ప్రత్యేక పద్ధతులు పాటించాలి. 9. బీట్ గ్రీన్స్ బీట్రూట్ ఆకులు. శక్తి 100 గ్రాములకు 22 కిలోకేలరీలు. బీట్రూట్ ఆకుల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ కేతో పాటు బి గ్రూప్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. 8. పంది కొవ్వు. శక్తి 100 గ్రాములకు 632 కిలోకేలరీలు. పంది మాంసంలోని కొవ్వు చిప్ గొర్రె మాంసం కంటే ఆరోగ్యకరమైందని చెబుతారు. అందులో బి విటమిన్స్, మినరల్స్ పుష్కలం. బచ్చలి కూర. శక్తి 100 గ్రాములకు 19 కిలోకేలరీలు. బెటాలైన్స్ అనే అరుదైన పోషకాలు ఇందులో ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కనిపిస్తాయి. 6. గుమ్మడికాయ విత్తనాలు. శక్తి 100 గ్రాములకు 559 కిలోకేలరీలు. ఐరన్, మ్యాంగనీసు అత్యధికంగా ఉండే వనరుల్లో గుమ్మడికాయ విత్తనాలు ముందు వరుసలో ఉంటాయి. 5. చియా గింజలు. శక్తి 100 గ్రాములకు 486 కిలోకేలరీలు. చియా గింజల్లో ఫైబర్, ప్రోటీన్లతో పాటు లినోలెనిక్ యాసిడ్, ఫినోలిక్ యాసిడ్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. 4. చెందువ చేప. శక్తి 100 గ్రాములకు 70 కిలోకేలరీలు. శరీరానికి అవసరమయ్యే B1 విటమిన్లు చందువ చేపలో లభిస్తాయి. వీటిలో మెర్క్యూరీ ఆనవాళ్లు కూడా ఉండవు. 3. ఓషన్ పెర్చ్. శక్తి 100 గ్రాములకు 79 కిలోకేలరీలు. సముద్ర గర్భం అడుగున కనిపించే ఈ చేపల్ని రాక్ ఫిష్ అని కూడా పిలుస్తారు. వీటిలో ప్రోటీన్లు ఎక్కువ, శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ. 2. రామాఫలం. చెరిమోయ 100 గ్రాములకు 75 కిలోకేలరీలు. సీతాఫలంలో ఉండే రామాఫలం ఓ పోషకాల గని. తెల్లని గుజ్జుతో తీయగా ఉండే ఈ పండులో విటమిన్లు A, C, B1, B2, పొటాషియంలు సమృద్ధిగా దొరుకుతాయి. 1. బాదం. శక్తి 100 గ్రాములకు 579 కిలోకేలరీలు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యధిక పోషకాలు కలిగిన పదార్థం బాదమే. మోనో ఆఫ్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఇందులో అధికంగా ఉంటాయి. గుండె, కండరాల ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయి. డయాబెటీస్ నియంత్రణలో ఇవి ఉపయోగపడతాయి. అందుకే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం దీని న్యూట్రిషనల్ స్కోరు 97. ఆవాకులు 34, కొత్తిమీర 36, ఆఫ్రికాట్ 39, తాజా పాలకూర 45, వాల్నట్స్ 46, అరటికాయ 51, టమాటాలు 61, బీన్స్ 73, నారింజ 82, దానిమ్మ 84, క్యారెట్ 88, క్యాలీఫ్లవర్ 93, బ్రకోలీ 94, గుమ్మడికాయ 97, తిలకడ దుంపలు 100. ఇలా నిత్యం మన ఆహారంలో భాగం చేసుకునే అనేక పదార్థాలకు శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం అత్యధిక పోషకాలు కలిగిన 100 పదార్థాల జాబితాలో చోటు దొక్కింది. శరీరంలో రోజువారీ శక్తికి సరిపడా పోషకాలు ఈ పదార్థాల్లో ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడే అన్ని పోషకాలు వీటిలో ఉంటాయని అందుకే నిత్యం సమపాళ్లలో వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.